వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. 2027 గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని, పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పుష్కరాల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రాజమహేంద్రవరం మెగా సిటీగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పుష్కరాల కోసం 6 జిల్లాలో 525 ఘాట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. 9 నుంచి 10 కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రహదారులు, ఘాట్లు, తాగునీరు, శానిటేషన్ తదితర మౌలిక వసతులు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన క్షేత్రస్థాయి సూచనలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్జి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రులు పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, డీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, కాంతిలాల్ దండే, వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.